జై శ్రీరామ్. నమస్కారం అండి. 2025 సంవత్సరంలో శనిగ్రహ మార్పు అనేది జరుగుతున్నది. ఈ శనిగ్రహం వచ్చేసి 2025 సంవత్సరంలో మార్చ్ 29వ తేదీ కుంభరాశిని వదిలి మీనరాశికి వెళ్ళి సంచారంని ప్రారంభం చేయబోతున్నారు. ఈ ఏదైతే మీనరాశిలో సంచారం వలన ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు కొంచెం శని దేవుడి గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన ప్రమేయం, ఎందుకంటే మీకు అర్థం అవ్వాలి, మీరు అర్థం చేసుకోవాలి అనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూడండి, మొట్టమొదటిగా గోచారం అంటే రాశి ఫలితాలు వేరు, జన్మజాతకం వేరు. ఇప్పుడు శని గోచారంలో ఏ ఇంట్లో ఉంటున్నాడు, అది మనకి ఎన్నో స్థానం అవుతుంది. మనం కొన్ని పేర్లు పెట్టాము: ఏలనాటి శని, అష్టమ శని, పంచమ శని, అర్ధాష్టమ శని. అర్ధాష్టమ శని అంటే చతుర్థ స్థానంలో, అంటే మీ చంద్రుడు ఉన్న రాశి నుంచి వెనకీళ్ళు అంటే 12వ స్థానానికి వచ్చినప్పుడు అక్కడ 2.5 సంవత్సరాలు, జన్మరాశిలో 2.5 సంవత్సరాలు, జన్మరాశి తర్వాత వచ్చే ద్వితీయ స్థానం అక్కడ 2.5 సంవత్సరాలు, అంటే టోటల్ 7.5 సంవత్సరాలు ఏలనాటి శని అని మనం పిలుస్తాం. తర్వాత చంద్రుడున్న రాశి నుంచి మీ జాతకంలో చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో అదే మీ రాశి, చంద్రుడు ఏ నక్షత్రంలో ఉంటాడో అదే మీ నక్షత్రం. ఆ చంద్రుడు ఉన్న రాశి నుంచి శని 4వ స్థానానికి వెళ్ళి సంచారం చేసే ఒక కాలాన్ని అర్ధాష్టమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి శని పంచమానికి వెళ్ళినప్పుడు దాన్ని పంచమ శని అంటాం. చంద్రుడు ఉన్న రాశి నుంచి అష్టమానికి వెళ్ళినప్పుడు దాన్ని అష్టమ స్థానం అని అంటాం, అష్టమ శని అంటాం. ఇలా కొన్ని రకరకాలుగా పేర్లతో మనం పిలుచుకుంటూ ఆ శని ఇచ్చే ఇబ్బందులు, అది కర్మానుసారంగా మనకి అది మంచి ఫలితాలా చెడు ఫలితాలు అనేది మన జాతకం ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు. ముఖ్యంగా శని మీ జన్మ జాతకంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడో తెలుసుకోండి. శని అంటే ఏంటి? సమాజము, పబ్లిక్. ఒక రాజకీయ వ్యక్తి మంచి పదవిలో ఉన్నాడంటే దానికి రీజన్ శని గ్రహ ఒక రీజన్ అది ఉంటుంది. శని చాలా చక్కగా ఉంటాడు వాళ్ళ జాతకంలో అని అర్థం. శని బాగుంటేనే రాజకీయంలో ఎదుగుదల కనిపిస్తుంది. ఎందుకు? సమాజం అంతా మిమ్మల్ని ప్రేమించాలి కదా. ఈ వ్యక్తి మాకు రాజకీయ నాయకుడు, ఈ వ్యక్తి మాకు ఎమ్మెల్యే, ఈ వ్యక్తి మాకు సీఎం. ఎందుకు? మెయిన్ శని వలన. శని చాలా ప్రముఖమైన పాత్ర వహిస్తుంది. శని పబ్లిక్, సామాజిక పరంగా మనం సమాజంలో ఒక మంచి గౌరవం ఉంటుంది. మన మాట 10 మంది వింటున్నారు అంటే దానికి రీజన్ శని మీకు జాతకంలో బాగున్నాడు అని అర్థం. ఏ బద్ధకం లేకుండా, శారీరకంగా కావచ్చు, మానసిక పరంగా కావచ్చు, బద్ధకం లేకుండా మంచి పనులు చేసుకుంటూ మీరు చేసే ఉద్యోగంలో కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా మీరు ఎదుగుతున్నారు అంటే మీ జన్మజాతకంలో శని బాగున్నాడు అని అర్థం. శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో, మీ జన్మజాతకంలో శని ఎవరికైతే బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి మీరు 10 మంది కింద పనిచేసే వాళ్ళు అయ్యి ఉంటారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది, శారీరకంగా మానసికంగా బద్ధకం ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి లేకపోవడము, ఏ చిన్న ఉద్యోగం చేసుకుంటూ చాలా కష్టపడుతూ ఉండవలసిన ఒక ప్రమేయం ఏర్పడుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే శని బలహీనంగా ఉంటాడో అలాంటి వాళ్ళకి సమాజంలో మీకు అప్పుడప్పుడు హాని కలగ చేస్తూనే ఉంటుంది ఈ శని బాలేకపోతే. సో మీ జన్మజాతకంలో శని ఎక్కడున్నాడో దాన్ని చూసుకోండి ఒకసారి. శని ఒకవేళ మీకు బాగుంటే మీకు అంత పెద్దగా ఇబ్బందులు ఉండవు. ఇప్పుడు జన్మ శని, అష్టమ శని, పంచమ శని, చతుర్థ అంటే అర్ధాష్టమ శని అని పిలుస్తున్నాం కదా. ఇక్కడ అష్టకవర్గ బిందువులు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక వ్యక్తికి శని మహాదశ ప్రారంభమైంది, ఆ వ్యక్తి జాతకంలో శని మంచి స్థానంలో ఉన్నాడు, ఓకే. శని అష్టకవర్గ బిందువులు కూడా మంచి పొజిషన్లో ఉన్నాడు. సో శని మహాదశ ప్రారంభమైంది, చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగా మంచి ఫలితాలు వస్తూ ఉంటాయి. చాలా మంచి సామాజిక పరంగా కావచ్చు, ఉద్యోగ పరంగా కావచ్చు, అన్ని రకాలుగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇప్పుడు గోచారంలో చూసుకోండి, శని ఎక్కడ ఉన్నాడు? శని మహాదశ జరుగుతుంది, బాగుంది, ఓకే. గోచారంలో గనక జన్మ శనినో, లేదా ఏళ్ళనాటి శనినో, లేదా పంచమ శనినో, లేదా అష్టమ శనినో నడుస్తుందా అది కూడా చూసుకోండి. అక్కడ అష్టకవర్గ బిందువులు ఎన్ని ఇచ్చారో చూసుకోండి. అక్కడ కనుక 0, 1, 2 బిందువులు ఇచ్చి మీకు శని మహాదశ జరుగుతూ ఉంటే కొంచెం ఇబ్బందులు తలెత్తే సూచనలు ఉంటాయి. కొంచెం కామా వేస్తాడు. శని అంటే రిస్ట్రిక్షన్ ప్లానెట్.
ఎవరికైతే ఈ ఏళ్ళాటి శని, ఈ చతుర్థ శని, పంచమ శని, జన్మ శని, అష్టమ శని జరుగుతూ ఉండి చంద్ర మహాదశ కనుక జరుగుతూ ఉంటే, లేదా కేతు మహాదశ జరుగుతూ ఉంటే, లేదా శని మహాదశ జరుగుతూ ఉంటే అష్టాకర్క బిందులు చూసుకోవాలి. అలాంటి వాళ్ళకి కొంచెం కష్టంగా ఉంటుంది, బాగా గుర్తుపెట్టుకోండి. సో మీకు ఇవన్నీ అర్థమవ్వాలని చెప్తున్నాను. అష్టకర్క బిందులు చాలా ఇంపార్టెంట్, దశ చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఏళ్ళనాటి శని ఇబ్బంది పెడుతుందా, లేదా అష్టమ శని ఇబ్బంది పెడుతుందా, లేదా పంచమ శని ఇబ్బంది పెడుతుందా అని తెలుసుకోవచ్చు. తర్వాత శని ఒక రాశికి అంటే ఒక ఇంటికి వచ్చినప్పుడు ఒకలాగా ఫలితాలు ఇస్తాడు. ఇప్పుడు పంచమానికి వచ్చినప్పుడు పంచమ శని అంటాం కదా, దాన్ని పంచమ శని అన్నప్పుడు పంచమ స్థానానికి వచ్చినప్పుడు, పంచమ స్థానం అంటే ఏంటి? సంతానము, బుద్ధిశక్తి, మన ఆలోచన విధానం ఎలా ఉంది, మన బుద్ధి కౌశలం ఎలా ఉంది, మన స్కిల్స్ ఎలా ఉంది. తర్వాత మనము ఇతరుల మీద జలసిగా ఫీల్ అవుతున్నామా లేదా, మనకి ఒక గుర్తింపు, రికగ్నైజేషన్ అంటాం, దాన్ని కూడా పంచమ స్థానం మీద చూసుకోవాలి మనము. సో ఇలా పంచమ స్థానానికి వచ్చినప్పుడు శని అంటే కర్మకారకుడు. మన ఆలోచన విధానం ఎలా మారుతుంది అంటే, ఎందుకు నేను కష్టపడాలి, ఎంత కష్టపడినా 20,000 సంపాదిస్తలేను, షార్ట్కట్లో వెళ్దాం, బెట్టింగ్లు, జూజాడము, అలాంటి ఆలోచన ఇస్తాడు. మీ ఆ సమయంలో మీకు దశాభుక్తి కనుక బాగా జరుగుతూ ఉంటే, ఇది రాంగు, మళ్ళీ డబ్బులు పోతే ఎందుకు లెబ్బా మనకి అని మీరు కొంచెం సైడ్ అయిపోతారు. అదే కనుక దశాభుక్తి బాగాలేదు, పంచమశని వచ్చినప్పుడు మీరు బెట్టింగ్లు ఆడడము, ఇన్వెస్ట్మెంట్ చేయడము, లేదా ఉద్యోగం ఇప్పిస్తానని ఎవరో చెప్పగానే ఎవరికో తెలియని వ్యక్తికి ఒక 5 lakhs 3 lakhs ఇవ్వడము, అక్కడ డబ్బులు నష్టపోవడము, ఇన్వెస్ట్మెంట్, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, డబ్బులు లాస్ అవ్వడము, ఇలాంటివి పంచమ శని. అర్ధాష్టమ శని అంటే మానసిక పరంగా ఇబ్బంది పెడతాడు. అప్పుడు పంచమ శని వచ్చినప్పుడు ఒకలాగా, చతుర్థ శని వచ్చినప్పుడు ఒకలాగా, జన్మశని వచ్చినప్పుడు అవమానాలు, అపవాదాలు, ఆరోగ్యపరమైన ఇబ్బందులు, ఇలా ఇంటికి వచ్చినప్పుడు, ఒక్కొక్క స్థానానికి వచ్చినప్పుడు ఒక్కొక్కలాగా ఫలితాలు ఇస్తాడు. తర్వాత అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చాడు, ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ జన్మజాతకంలో చూసుకోండి, మీనరాశిలో ఎన్ని బిందువులు ఇచ్చాడు. తర్వాత ఈ జన్మశని, అష్టమ శని, పంచమ శని జరిగేటప్పుడు ఎగైన్ శనిదేవుడికే పూజలు చేసుకోవడము, నీల రంగు జంప్స్టోన్ వేసుకోవడము, నల్ల వస్తువులు తొడుక్కోండి అని చెప్తుంటారు కొంతమంది. అది ఎందుకు చెప్తారో నాకే అర్థం కాదు. ఇంతవరకు నాకు అసలు జ్యోతిషానికి వీళ్ళకి సంబంధం ఉందా లేదా అని ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది. మీకు శని నుంచి ఇబ్బంది వచ్చినప్పుడు, జన్మశని, ఏళ్ళనాటి శని, అర్ధాష్టమ శని, పంచమ శని, అష్టమ శని వచ్చినప్పుడు శని నుంచి ఎవరు మిమ్మల్ని రక్షిస్తాడో అతని దగ్గరికి వెళ్ళాలి, కాలభైరవేశ్వర ఆరాధన చేసుకోవాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక ద్వాదశ రాశి వాళ్ళకి వెళ్ళిపోదాం. ఒక రాశి గురించి మనము డిస్కషన్ చేసుకుంటూ వెళ్దాం. తులారాశి ఈ 2025 సంవత్సరంలో మారబోతున్న శని వలన తులారాశి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో తెలుసుకుందాం. ఇన్ని రోజులు పంచమ శనితో మీరు బాధపడ్డారు, ఇక మీద షష్ఠ స్థానానికి వెళ్తున్నాడు. శని యోగించే స్థానాలైన ఒక స్థానమైన 6వ స్థానానికి శని వస్తున్నాడు కాబట్టి ఈ తులారాశి వాళ్ళకి బాగుంటుంది. అయితే ఎంతవరకు బాగుంటుంది? ఇప్పుడు ఏదైతే మీరు గత 2.5 సంవత్సరాలలో పంచమ శని నుంచి ఆర్థికంగా నష్టపోయి ఉంటారో, ఇన్వెస్ట్మెంట్ చేసి ఇతరులను నమ్మి మోసపోయి ఉంటారో, ఇక మీద 6వ స్థానానికి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు? అష్టకర్క బిందులు ఒకసారి చెక్ చేసుకోండి. అక్కడ కనుక 0, 1, 2, 3 ఇలా ఇచ్చి ఉంటే కొంచెం యావరేజ్ ఫలితాలని చెప్పొచ్చు. అదే 4, 5, 6, 7 ఇలా ఇచ్చి ఉంటే మీకు చాలా మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకోవచ్చు. అంటే తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా 6వ స్థానంలో శని యోగదాయకంగా ఉంటుంది, కోట్లు సంపాదిస్తారు. దిస్ ఈజ్ ఫేక్, కంప్లీట్లీ ఫేక్ సెంటెన్స్. ఎందుకంటే తులారాశిలో పుట్టిన వాళ్ళందరికీ ఒకలాగా ఫలితాలు ఎలా వస్తాయండి? మీరే ఆలోచించండి. వాళ్ళ జాతకంలో ఒక్కొక్క ప్లానెట్, ఒక్కొక్క రాశికి అష్టకర్క బిందులు ఎన్ని ఇచ్చి ఉంటారో దాని మీద మనకి ఫలితాలు అనేది వస్తాయి. తర్వాత దశాభుక్తి ఏం జరుగుతుందో దాని మీద ఫలితాలు అనేది వస్తాయి. సో అష్టకర్క బిందులు చెక్ చేసుకోండి. సామాన్యంగా 6వ స్థానంలో శని వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయో మనం తెలుసుకుందాం. 6వ స్థానంలో ఫలితాలు శని వచ్చినప్పుడు కొంచెం శత్రువులు నాశనం అవ్వడము, అంటే మిమ్మల్ని చూసి ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో ఇన్ని రోజులు, ఇక మీద మిమ్మల్ని చూసి మీకు మిత్రులుగా మారే అవకాశాలు కూడా ఉంటాయి. మిమ్మల్ని చూస్తే ఒక భయం అనేది ఏర్పడుతూ ఉంటుంది మీ యొక్క ఎనిమిటీ వర్గానికి, శత్రువులకి. తర్వాత అప్పులు ఏమైనా ఉంటే ఈ సమయంలో మీరు అప్పులు తీర్చుకోవడానికి కూడా సహాయం అందుతుంది.
తర్వాత లోన్స్కి అప్లై చేసే వాళ్ళకి తొందరగా లోన్స్ అనేది మీకు వస్తాయని తెలుసుకోవచ్చు. ఈ ఒక సంవత్సరంలో మే నుంచి కూడా మీకు గురుబలం కూడా రాబోతున్నది. శని బలము గురుబలం రెండు ఉంటున్నాయి. అయితే పంచమ రాహువు చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ రాహువు ఇబ్బంది పెడతాడు. అది ఎలాంటి ఇబ్బందులు అంటే మనం మంత్లీ రాశి ఫలితాలు మనం తెలుసుకుందాం. యుగాది ఇంకా పంచాంగం రాలేదు కాబట్టి యుగాది పంచాంగం రోజు, యుగాది పండుగ రోజు మనం చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 6వ స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి ఫలితాలు: రోగనాశనము, శత్రునాశనము, అప్పుల బాధ తొలగిపోవడము, లోన్స్కి అప్లై చేయడము, ప్రతి ఒక విషయంలో మీకు జయం అనేది లభించడము, ఇలాంటివి. కామన్లీ 6వ స్థానంలో శని వచ్చినప్పుడు అది ఎంతవరకు మనకి పాజిటివ్ ఇంపాక్టా, ఇవన్నీ ఎలా తెలుసుకోవాలి? అష్టకర్గ బిందువులు ఏ 0, 1, 2, 3 ఇచ్చి ఉంటే ఆవరేజ్ ఫలితాలు, 4, 5, 6, 7 ఇచ్చి ఉంటే అద్భుతమైన ఫలితాలు అనేది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇప్పుడు మీనరాశికి వెళ్తున్నాడు, మీ యొక్క జన్మరాశి నుంచి 6వ స్థానానికి శని వెళ్తున్నాడు. ఆ మీనరాశిలో శనికి శత్రుగ్రహాలు ఏమైనా ఉన్నాయా తెలుసుకోండి. ఏ సూర్యుడో, ఏ కుజుడో, ఏ కేతువో ఉంటే కొంచెం ఇబ్బంది, ఆరోగ్య సమస్యలు కూడా వచ్చే సూచనలు ఉంటాయి. మీరు అంటూ ఉంటారు కొంతమంది, ఒక 2-3 మంత్స్ తర్వాత ఈ వీడియో కింద వచ్చి పెడుతూ ఉంటారు, మీరు చెప్పినట్టు మాకేమీ జరగట్లేదు అని. వై? బికాస్ మీ జన్మ జాతకం చాలా ఇంపార్టెంటు, అష్టకర్గ బిందువులు ఇంపార్టెంటు. తర్వాత శని ఏ స్థానంలో ఉంటున్నాడో అక్కడ ఏదైనా ప్లానెట్ ఉందా, శనికి శత్రుగ్రహం ఏదైతే ఉందా అది చూసుకోవాలి. అప్పుడే మనకి ఫలితాలు అనేది తెలుస్తుంది. అదర్వైజ్ మనకి ఫలితాలు మనం గుడ్డిగా నమ్మేస్తాం. ఎస్, తులారాశి వాళ్ళకి 2025 సంవత్సరాలు కోట్లు సంపాదిస్తారు, అష్టైశ్వర్య ప్రాప్తి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అందరికీ ఒకేలాగా ఫలితాలు వస్తాయా? అది బాగా ఆలోచించండి. మీకే వదులుతున్నాను. ఎలా మీరు తీసుకుంటారో అది మీ ఇష్టం. సో మొత్తానికి తులారాశిలో పుట్టిన వాళ్ళకి 6వ స్థానంలో శని వలన ప్రోగ్రెస్గా ఉంటుంది. అది ఎంతవరకు ప్రోగ్రెస్, తర్వాత ఆ ఒక ఇంట్లో శనికి శత్రుగ్రహాలు ఉన్నప్పుడు మనము ఎలాంటి ఫలితాలు మనకి వస్తాయి, ఇవన్నీ కూడా మనము చూసుకోవాలి. సో అది మీ జన్మజాతకం మీద డిపెండ్ అయి ఉంటుంది. మొత్తానికి శని బలం ఉంటుంది, గురు బలం ఉంటున్నది. కొంచెం రిలీఫ్ అది తులారాశి వాళ్ళు చూడవచ్చు. ఈ తులారాశి వాళ్ళు తప్పనిసరిగా ఈ సమయంలో మీరేం చేసుకోవాలి అంటే, ఈ ఒక సమయంలో బాగా సర్వీస్ చేస్తారు కదా లేబర్స్, అంటే స్వీపర్స్, లేబర్స్, అలాంటి వాళ్ళకి ఏదైనా సహాయం చేయండి. చెప్పులు కుట్టే వాళ్ళకి, సో అలాంటి వాళ్ళకి సహాయం చేయండి. శనివారం పూట వీలైతే అన్నదానాలు చేయండి. దాంట్లో నల్ల నువ్వులతో చేసిన తీపి పదార్థాలని ఆవులకి పెట్టి తర్వాత కొంచెం అన్నదానం చేయండి. బెడ్షీట్లు ఇవ్వండి. ఈ సమయంలో ఎవరికి హాని చేయవద్దు, ఎవరికి ఇబ్బంది పెట్టవద్దు. ఈ సమయంలో శనివారం పూట కాలభైరవేశ్వర ఆలయానికి వెళ్ళి గుమ్మడికాయ దీపాన్ని పెట్టి రండి. కాలభైరవేశ్వర అష్టకాన్ని చదువుకోండి, లేదా కాలభైరవేశ్వర గాయత్రి మంత్రాన్ని ఉదయాన్నే పఠించడము మంచిది. తర్వాత గురువారం కూడా దత్తాత్రేయ ఆలయానికి వెళ్ళి బూందీలతో చేసిన లడ్డూని నైవేద్యం రూపంలో పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి పంచిపెట్టడానికి ప్రయత్నాలు చేసుకోండి. సో మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనో సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.